ఇప్పుడు మన సోదరి విడుదల రజని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సామాజిక సాధికార బస్సు యాత్రకు నన్ను ఆహ్వానించినటువంటి మనందరి ప్రియతమ ఎమ్మెల్యే గారు పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, ఇంత పెద్ద ఎత్తున కూడా ఈ వర్షంలో కూడా ఇంత ఓపికతో మీ ప్రేమని పంచుతున్నటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమం గురించి మాట్లాడే ముందు మన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి మన బాలినేని వాసన్న గురించి ఒక్క మాట. వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడు మన వాసన్న. వైఎస్ఆర్ గారు మరణించాక మన జగనన్న కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసి వైఎస్ఆర్ కుటుంబానికి విశ్వసనీయుడుగా ఉన్నటువంటి నాయకుడు మన వాసన్న. ముక్కుసూటి మనిషి మన వాసన్న. శత్రువు వచ్చి సాయం అడిగినా కూడా సాయం చేసే గుణం వాసన్న నైజం. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే మన ప్రాంతంలో గ్రానైట్ కి ప్రత్యేకత ఉంది. దాని పేరే గెలాక్సీ. ఈ ప్రాంతానికి ఒక మంచి నాయకుడు కూడా ఉన్నారు. వారి పేరే మన బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న. ఈరోజు ఈ సామాజిక బస్సు యాత్రకు ఈరోజు ఈ సామాజిక బస్సు యాత్రకు జగనన్న కటౌట్ కున్న పవర్ ఏంటో, జగనన్న ఫోటో కెపాసిటీ ఏంటో ఈ ఒంగోలు జిల్లా బాలినేని వాసన్న జగనన్న కిల్లాగా ఈరోజు ఇక్కడున్న మీ అందరూ కూడా నిరూపించారు. ఇక్కడ మనమందరం ఉన్నటువంటి సింగిల్ ఎజెండా పాయింట్ ఒక్కటే. ఇది ఒంగోలు జిల్లా. ఈ ఒంగోలు జిల్లాలో వాసన్నను గెలిపించడమే మనకున్న గోల్. టీడీపీకి ఇది గగ్గోలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సామాజిక సాధికార యాత్రలో మనం గనక చూస్తుంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు పేరు పేరున ఈరోజు జరుగుతున్న పట్టాభిషేకంలా అనిపిస్తా ఉంది. మరి ఈరోజు మన బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గౌరవము, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందించినటువంటి సంక్షేమ పథకాలు, మన బతుకుల్ని బాగు చేస్తూ మనని వెలుగు వైపు చూపిస్తున్నటువంటి మన ప్రభుత్వం మీద మీకున్నటువంటి ప్రేమ ఈరోజు ఇంతసేపు అయినా కూడా మీరు ఇక్కడ ఈరోజు మన ప్రభుత్వానికి తెలుపుతున్నటువంటి మద్దతు. 2-3 విషయాలు మాట్లాడుకొని ముగిద్దాము. దళితులుగా ఎవరైనా పుట్టాలా అని మాట్లాడితే
ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు దళితుల్ని హక్కున చేర్చుకొని ఈరోజు అన్ని విధాలుగా కూడా సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు కల్పించి ముందు పెట్టిన నాయకుడు మన నాయకుడు జగనన్న. బీసీల తోలు తీస్తా, తోకలు కత్తిరిస్తా అని మాట్లాడిన నాయకుడు ఎవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు. ఈరోజు బీసీలకు కార్పొరేషన్లు ఇచ్చి ఈరోజు అందలాలెక్కించినటువంటి నాయకుడు మన నాయకుడు జగనన్న. అలాగే గిరిజనులకు మొండి చేయి చూపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు గిరిజనుల కోసము ఈరోజు కార్పొరేట్ స్థాయి వైద్యము, విద్య, వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు, సంక్షేమము పెద్ద ఎత్తున కూడా అందిస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు జగనన్న. అలాగే మైనారిటీలను ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మోసం చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు మైనారిటీలకు డిప్యూటీ సీఎం ఇచ్చి మరి ఈరోజు వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టేలాగా ముందుకు వెళ్తున్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి జగనన్న. మరి ఈరోజు మనం చూసినట్టయితే సామాజిక సాధికార యాత్ర అని మనం మాట్లాడుతూ ఉన్నాము. అసలు ఏమిటి సామాజిక సాధికార యాత్ర? ఈరోజు సామాజిక సాధికార యాత్ర అంటే ఈ వేదిక మీద నిల్చున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీనికి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. వివిధ పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిలువెత్తు సాక్ష్యం అంటే సామాజిక సాధికారత అని తెలియజేస్తున్నాను. సామాజిక సాధికార యాత్ర అంటే ఈరోజు పేదవాడింటికి కార్పొరేట్ వైద్యం అందినప్పుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సామాజిక సాధికార యాత్ర అంటే పేదవాడికి కార్పొరేట్ స్థాయి విద్య అందుతున్నప్పుడు అని తెలియజేస్తున్నాను. సామాజిక సాధికార యాత్ర అంటే పేదవాడికి రేషన్ ఇంటి దగ్గరే అందినప్పుడు అని తెలియజేస్తా ఉన్నాను. సామాజిక సాధికార యాత్ర అంటే ఈరోజు అన్ని పథకాలు కూడా ఈరోజు ఇంటి వద్దనే ఈరోజు ఒక డోర్ డెలివరీ మాదిరిగా కూడా అందినప్పుడే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సామాజిక సాధికారత అంటే రాజధాని ఎక్కడ ఉండడం కాదు, గ్రామాన సచివాలయాల రూపంలో ఈరోజు ఒక సచివాలయాల పరిపాలన ప్రజల ఇంటి ముందే అందుతున్నప్పుడు సామాజిక సాధికార యాత్ర అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రాష్ట్రంలో పేదవాడి సంతోషము, పేదవాడి బాగోగులు, పేదవాడికి దగ్గరగా అందిస్తున్నటువంటి పరిపాలనే సామాజిక సాధికార యాత్ర. అందుకే మనం ఈ ఉత్సవాలు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలతో విజయవంతం చేసుకుంటున్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నకు, సోదరుడు ప్రణీత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Please subscribe .news.